తెలంగాణ తొలిదశ ఉద్యమానికి మలిదశ ఉద్యమానికి ఆనాడు వందే మాతరం నుండి తెలంగాణ స్వరాష్ట్రం సాధించేంత వరకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజే వేదికై తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణలో జరిగినటువంటి పోరాటాలకు పునాది అయ్యింది. ధర్నాలు నిరసనలు ఎన్నో చేసినా కూడా ఎన్నో జరిగినా కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు ఆపలేకపోయారు. ఆ రోజు టీఆర్ గ్యాసులు పేల్చిన ఉడక తెలంగాణ ఉద్యమానికి ఉవ్వెత్తున ఎగసేటట్టు చేసింది ఈ విద్యార్థి లోకం. కేసీఆరే సాహసించలేడు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న వీసే అంత సాహసం చేయలే. అట్లాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ నిరుద్యోగుల భిక్షతో సీఎం అయినవో అంటే తల్లి పాలు తాగి తల్లికి అన్యాయం చేసినట్టు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల భిక్షతో సీఎం అయ్యి నీ వీసీ ప్రొటెస్ట్ కానీ ధర్నాలు కానీ మేము ప్రొహిబిట్ చేస్తున్నామంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పలానా ప్లేస్ని ప్రొహిబిటెడ్ అని ఎట్లా చేస్తావు? డప్పు పట్టుకొని తిరిగినాం, ఈడ డప్పు కొట్టినాం, తెలంగాణ అంతా తిరిగి కొట్టినాం, చిక్కడపల్లి లైబ్రరీ కొట్టినాం, అవ్వల కాళ్ళు మొక్కినాం. నీకు సిగ్గు లేదా? నీకు శరం లేదా? నీకు సోయి లేదా? కిడ్నీ లేదా? లివర్ లేదా? నీకు హార్ట్ లేదా? బీట్ లేదా? నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. మోతబరి ముచ్చట్లల్లా మైపాలన్నతో ముచ్చటబెట్టినీకి వచ్చిన దానికంటే ముందు ఉస్మానియా గడ్డ అంటే ఉద్యమాల కిల్లా. ఆనాడు వందే మాతరం నినాదం నుంచి తొలి దశ మలిదశ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించినటువంటి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద ధర్నాలు నిరసనలు చేయొద్దు అని చెప్పేసి ఒక పెద్ద మనిషి సర్క్యులర్ జారీ చేసింది. కానీ ఆ పెద్ద మనిషి కూడా తెలుసు ఇదే ఉస్మానియా గడ్డ, ఇదే ఆర్ట్స్ కాలేజ్ తెలంగాణ స్వరాష్ట్రం సాధించడానికి ఉవ్వెత్తున పొంగడానికి కారణమైందని, తెలంగాణ స్వరాష్ట్రం వస్తే ఇలా కొంతమంది దొంగలు అధికారంలోకి వచ్చిరని ఆ వీసీ గారికి తెలుసు. కానీ ఎలాంటి పరిస్థితులలో ధర్నాలు నిరసనలు చేయొద్దో ఆనాడు టీఆర్ గ్యాస్లకు ఎదుర్కొన్నటువంటి విద్యార్థులు ఈరోజు ఆ సర్క్యులర్కి సమ్మతం చెప్తారని ఎలా అనుకున్నాడో, అసలు ఏం జరగబోతుందో ఒకసారి మైపాలన్నతో డిస్కషన్ చేద్దాం. నాన్న నమస్తే. అన్న, ఇక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు మీరు. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పటి నుంచో విద్యార్థి విభాగంలో ఉన్నారు. ఎలా చూడొచ్చు? మొదటగా ఆనాడు తొలిదశ మలిదశ ఉద్యమంలో నేపథ్యం నుంచి మొదలు పెడితే ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషించిందన్న ఉస్మానియా ఆర్ట్స్? అసలు ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ఈ తెలంగాణకు స్వేచ్ఛావాయులు లేవు. అంటే తెలంగాణ సమాజాన్ని ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక కన్నతల్లిలాగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తుంది. ఎందుకంటే 10 జిల్లాలకు సంబంధించిన విద్యార్థినీలు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు బ్రిలియంట్ స్టూడెంట్స్, అంటే ఎవరికైతే చదువు ఎక్కువ అబ్బుతుందో వాళ్ళందరూ ఎగ్జామ్స్ రాసి, కామర్స్ వాళ్ళు అయితే కామర్స్కి సంబంధించి, బిఏ అంటే ఒక పొలిటికల్ సైన్స్ అయితే పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్, జర్నలిజం అయితే జర్నలిజం, లా అయితే లా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీటెక్ ఏది ఉన్నా కానీ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావాలంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళంతా కూడా మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు కారు. వాళ్ళు కష్టపడి చదివి, అంటే చదువు అనేది అందరికి అవ్వదు. నువ్వు కొందరికి ఎంత కొట్టినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా వాళ్ళకి అబ్బదు. తప్పు అబ్బనోళ్ళది కాదు, వాళ్ళకి ఇంకొక రంగంలో ఉండొచ్చు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ అద్భుతంగా ఆడతాడు, ఆయనకు చదువు అబ్బలే. పవన్ కళ్యాణ్ కూడా అద్భుతమైన యాక్టరు, రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, ఆయన కూడా ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అది అంటారు. విరాట్ కోహ్లీ 12th వేరు. ఇట్లా అనేక మంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా డిస్టెన్స్లో డిగ్రీ చేసి ఉంటాడు, ఆయన రెగ్యులర్ ఎడ్యుకేషన్ కూడా చేసింది కాదు. అట్లా చదువు అనేది కొందరికి అబ్బుతుంది వ్యవస్థలో. అట్లాంటి ఈ తెలంగాణలో అన్నిటికంటే గొప్ప యూనివర్సిటీ, చదువుల నేల అనేది ఏదైనా ఉందంటే అది ఉస్మానియా యూనివర్సిటీ. ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, లా కాలేజ్ కావచ్చు, సైన్స్ కాలేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ హాస్టళ్ళు ఉంటాయి, బి హాస్టలు, సి హాస్టలు, ఏ హాస్టలు,
మానేర్ హాస్టలు, లేకపోతే డి హాస్టలు, ఇట్లాంటి లేడీస్ హాస్టలు, గర్ల్స్ హాస్టలు, ఇట్లా అనేక రకాల E1 హాస్టలు, E2 హాస్టలు ఇట్లాంటివి ఉంటాయి. ఇక్కడ అంతా బ్రిలియంట్, అసలు ఎంత అద్భుతంగా చదువుతారంటే వాళ్ళు అలా ఓకగా ఇట్లా మన SI జాబులు పడ్డా వాళ్ళే కొడతారు, కానిస్టేబుల్ జాబులు పడ్డా, గ్రూప్ 1 జాబులు పడ్డా, గ్రూప్ 2 జాబులు పడ్డా, గురుకుల జాబ్స్ పడ్డా, లేదంటే లైబ్రేరియన్ సైన్స్కి పడ్డా, నర్సు అయినా ఇట్లాంటి అనేకమైనటువంటి జాబులు కొడతారు. అంటే ఎంత క్రీమ్ ఉంటుంది అంటే ఇంట్లో మళ్ళీ వీళ్ళకి ఎక్కువ సామాజిక స్పృహ ఉంటుంది. వీళ్ళు రోజు పేపర్లు చదువుతారు. చాలామంది బయట పేపర్ కూడా చదవరు. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన వాళ్ళు పక్కా న్యూస్ పేపర్ చదువుతారు. అంటే రోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది ఫాలో అవుతారు. అట్లాంటి గడ్డ ఎప్పుడు తెలంగాణలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, అది సీమాంధ్రుల పైన తెలంగాణ ఉద్యమం కొట్లాడుతున్నప్పుడు ఈ రాజకీయ నాయకులకు చేత కాకపోతే మేమున్నామని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ నీళ్ళు ఇచ్చి, ఇక్కడ గాలి పీల్చుకొని, ఇక్కడ అన్నం తిని ఆ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయిన గడ్డ ఇది. అసలు తెలంగాణ రావక ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాకపో. శ్రీకృష్ణ కమిటీ చెప్పింది, మీరు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న విద్యార్థులను కంట్రోల్ చేస్తే తప్ప ఈ తెలంగాణలో ఈ ఉద్యమాన్ని కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే రాజకీయ నాయకులను కొనొచ్చు, అమ్మొచ్చు, వీళ్ళు పెద్ద లుచ్చాగాళ్ళు. కానీ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే విద్యార్థులను కానీ, ఇంట్లో చదివిన బోర్డర్లను కానీ, నాన్ బోర్డర్లను కానీ, ఇక్కడ చదివి బయట పోయేటోళ్ళని కానీ ఆపడం మన తరం కాదని చెప్పారు. అంతటి నేపథ్యం ఉంది. తెలంగాణ రావడానికి అత్యంత కీలక పాత్ర వహించింది ఇంట్లో చదువుకున్న వాళ్ళు, ఇంట్లో యూనివర్సిటీ. మళ్ళీ మొన్న అన్నిటికీ మించి కేసీఆర్ మీద కొట్లాడింది ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ. ఇక్కడనే మేము అనేక పోరాటాలు చేసి, ఇక్కడ అనేకమైనటువంటి ఇంటర్వ్యూలు చేసి, ఉద్యమాలు చేస్తే ఈ సీఎంకు, రేవంత్ రెడ్డికి సీఎం చేరొచ్చింది. నిరుద్యోగులు పెట్టిన భిక్ష. కేసీఆరే సాహసించలేడు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న వీసే అంత సాహసం చేయలే. అట్లాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ నిరుద్యోగుల భిక్షతో సీఎం అయినవో, అంటే తల్లి పాలు తాగి తల్లికి అన్యాయం చేసినట్టు నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల భిక్షతో సీఎం అయ్యి నీ వీసీ ఒక సర్క్యులేట్ జారీ చేసిండు, ప్రొహిబిటెడ్ ధర్నా. అంటే ఏం ప్రొటెస్ట్ కానీ ధర్నాలు కానీ మేము ప్రొహిబిట్ చేస్తున్నామంటే స్లోగాన్స్ ఇవ్వద్దట, ఎటువంటి ధర్నాలు చేయొద్దట, రాస్తారోకాలు చేయొద్దట, ఎటువంటి నిరసన వ్యక్తం చేయొద్దట. అంటే మరి ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలోనే కాదు నేను అనేది, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పలానా ప్లేస్ని ప్రొహిబిటెడ్ అని ఎట్లా చేస్తావు? ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నారా? ఇక్కడ అంతా విద్యార్థులే కదా ఉంది. ఇది చట్టానికి విరుద్ధమైంది. ఇంత జరుగుతుంటే ఇది 13వ తారీఖు 3వ నెల 2025 నాడు జరిగితే ఇలా 16వ తారీఖు మీకు తెలియకపోతే కనీసం ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తుర్రు? మీ NSU వాళ్ళే ప్రొటెస్ట్ చేస్తుర్రు, వాళ్ళే డౌన్ వీసీ అంటారు. వాళ్ళు మరి రేవంత్ అన్న మంచోడే కానీ వీసీ ఇట్లా చేసిండు అంటారు. అరే వీసీ అంత డేర్ చేస్తాడా? ప్రభుత్వాన్ని ఇది ఒక పెద్ద నిర్ణయం. ఇంత పెద్ద యూనివర్సిటీ, ఇంత పెద్ద క్రీమ్ ఉంటుంది, ఇక్కడ అంత పెద్ద సాహసపేతమైన నిర్ణయం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకోలే, చంద్రబాబు నాయుడు తీసుకోలే, రోషయ్య తీసుకోలే, కిరణ్ కుమార్ రెడ్డి అట్లా టియర్ గ్యాసులు ఇట్లా పడుతున్నప్పుడు కూడా అట్లాంటిది తీసుకోలేదు. లాఠీ దెబ్బలు తగులుతున్నప్పుడు అప్పుడెప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీసుకున్నారు. ఈవెన్ కేసీఆర్ 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి కూడా అది తీసుకోలే. నువ్వెంత సీమాంధ్ర నాయకులకే భయపడలేదు ఉస్మానియా యూనివర్సిటీ. కేసీఆర్కు 80,000 పుస్తకాలు చదివి నదులకు నడక నేర్పిన వ్యక్తికే భయపడలేదు. మరి నీకెట్లా భయపడుతుంది అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు ఉస్మానియాకు సంఖ్యలు వేస్తే ఉస్మానియా ఆ సంఖ్యల లోపల ఈ యొక్క సర్క్యులర్ లోపల ఉంటుంది అని అనుకుంటున్నావా? అర్థం కాలే. ఉస్మానియాకు సంఖ్యలు వేసే ప్రయత్నమే ఇది. నిర్బంధాలు, ఈ నిరసన తెలిపొద్దని, రాస్తారోక తెలిపొద్దని, ధర్నాలు చేయొద్దని ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని చెప్తా ఉన్నారు కదా, దీనికి ఉస్మానియా విద్యార్థుల కానీ ఇక్కడ ఉన్నటువంటి మీలాంటి సీనియర్లు కానీ అంటే దీనికి సమ్మతం చెప్పే అవకాశాలు కనిపిస్తాయి? ఇది 2-3 రోజులలో ఉండదు. ఉంటే వీళ్ళు ఉండరు. ఒకవేళ ప్రొహిబిట్ చేసినాం అనుకో ధర్నాలను కానీ రాస్తారోకలను కానీ, కాంగ్రెస్ పార్టీనే ప్రొహిబిట్ చేసేస్తారు. తెలంగాణలో కాదు, ఎంటైర్ భారతదేశంలోనే కాంగ్రెస్ లేకుండా పోతుంది. ఇక జీవితంలో రాహుల్ గాంధీ
ప్రధానమంత్రి అనుకుంటుండు. ప్రధానమంత్రి తర్వాత ఉప ప్రధాని కూడా కాలేడు అంటున్నా. బికాస్ ఆఫ్ దిస్ డిసిషన్. ఉస్మానియా యూనివర్సిటీని నువ్వు టచ్ చేసే శక్తి ఉందా? ఇంత పెద్ద క్రీమ్ ఉంటుంది, వీళ్ళు వైఫై లాగా తెలంగాణ అంతా ఎక్కడికక్కడ ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు ప్రొహిబిటెడ్ చేసిరంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐలు ఉన్నారు, ఓయూలో చదివిన వాళ్ళు, కానిస్టేబుల్ ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు, సిపిలు ఉన్నారు, కమిషనర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఇది గమనించారా? ఇదంతా చూస్తారు కదా. కర్రు కాల్చి వాద పెడితే కేసీఆర్నే క్షమించలేదు. ధర్నా చౌక్ ఎత్తేసిండు ధర్నాలు చేద్దని. ధర్నా చౌక్ ఎత్తేసినందుకు కేసీఆర్ని లేవట్ ఎత్తేసి ఆ గజ్వేల్ దగ్గర నెరవల్ ఫామ్ హౌస్లో పడేస్తే మల్లన్న సాగర్లో కొట్టుకుపోతున్నాడు. రోజు రీల్స్ చేసుకుంటూ బతుకుతుండు. నువ్వు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీని ఎత్తేస్తే నిన్ను తీసుకుపోయి నల్లమల అడవులలో ఎత్తేస్తారు. అప్పుడు జింకలతోని, పులులతోని, సింహాలతోని నువ్వు వాళ్ళతో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు ప్రకృతి నేను నేను అని అహం ఉన్నదనుకో, ఎంత అహంకారంతో ఉంటే నిన్ను ప్రకృతి ఏం చేస్తుంది తీసి నాలకు కొడుతుంది. కేసీఆర్ నేను అనుకుని ఒక హెలికాప్టర్ కొనుక్కున్నాడు, 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు, 300 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, చుట్టూ కోట కట్టుకున్నాడు, మంచిగా కుందేళ్ళ కూర తింటాడు, మటన్ తింటాడు, చికెన్ తింటాడు, ఫిష్ తింటాడు, పిచ్చుకలను కోసుకొని తింటాడు, ఫారెన్ బ్రాండ్స్ ప్రపంచంలో ఉన్న అన్ని బ్రాండ్స్ తింటాడు, మేధావులందరినీ తెప్పించుకుంటాడు. అట్లాంటి వ్యక్తి నేను నా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 1 రోజు వెయిట్ చేయాలి, 10 రోజులు వెయిట్ చేయాలి, గద్దరేవాడు బయటకు పంపండి అని చేస్తే ప్రకృతి ఎట్లా తిరిగి పగబడితే ఏ పోలీసోడు నీకు సపోర్ట్ చేయలే, నీ 1,00,000 కోట్లు పని చేయలే, నీ హెలికాప్టరు పని చేయలే, నీ దుబాయ్లో కొనుక్కున్న ఆస్తులు పని చేయలే. చిత్తుగా మనం ఎవరన్నా ప్రకృతి పగబడుతుంది. ప్రకృతి ముందు మనము మనిషి పుట్టినప్పుడు, మనిషి పుట్టినప్పుడు అహంకారం ఉండకూడదు. సత్యాన్ని ధర్మంగా పో, నీకు అన్నీ సహకరిస్తాయి. నువ్వేందా అరిచేతి అడ్డం పెట్టి సూర్యుని ఆపుతావా? వెనకటికి ఎవడో అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపాలనుకున్నాడట. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి మేము ఇది చేస్తాం అసలు ధర్నా చేయొద్దంటే నువ్వు ఎట్లా ఆపుతావు? ఎట్లా అవుట్ డేర్ యూ? ఎన్ని గుండెలు నీకు అంటే ముఖ్యమంత్రి కదా నా ముఖ్యమంత్రి ఒక ఉస్మానియాకి సంబంధించిన వీసీ అంటే పెద్ద పదవులు కదా, మరి వాళ్ళు తలుచుకుంటే కూడా కాపలేరన్న. నేను అనేది దేవుడి కంటే పెద్దోళ్ళ కాదు, దేవుడు తలుచుకుంటే వీసీ ఎంతసేపు అన్న రేపే పోస్ట్ పోతుంది కావచ్చు. దేవుడు తలుచుకుంటే సీఎం రేవంత్ రెడ్డి రేపే సోనియా గాంధీ ఒక లెటర్ పంపొచ్చు. చీచి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వాట్ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావయ్యా నువ్వు? మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు రాస్తారోక చేస్తారు, ధర్నా చేస్తారు. అసలు నిన్ను ఎవడు ఆ నిర్ణయం తీసుకోమన్నది? అసలు వీసీ ఆ పని చేస్తుంటే 3 రోజులలో నువ్వేం చేస్తున్నావు అంటే గాడిద పండ్లు తోముతున్నావా అని అడిగితే, సోనియా గాంధీ అడిగితే ఏం చెప్తావు? లేదంటే గుడ్డి గుర్రాల పనులు తోముతున్నావు అంటే ఏం చెప్తావు? తీసి పడేయచ్చు, సీఎం పోస్ట్ కూడా పోవచ్చు, వీసీ పోస్ట్ కూడా పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సీఎం కావడానికి, తెలంగాణలో ప్రభుత్వం రావడానికి ఉస్మానియాలో చదివిన బోర్డర్లు నాన్ బోర్డర్లే కారణం అంటున్నాం. మేము ఈడ డప్పు పట్టుకొని తిరిగినాం, ఈడ డప్పు కొట్టినాం, తెలంగాణ అంతా తిరిగి కొట్టినాం, చిక్కడపల్లి లైబ్రరీ కొట్టినాం, అవ్వల కాళ్ళు మొక్కినాం. నీకు సిగ్గు లేదా? నీకు క్షరం లేదా? నీకు సోయి లేదా? కిడ్నీ లేదా? లివర్ లేదా? నీకు హార్ట్ లేదా? బీట్ లేదా? నువ్వు నీకు ఇంత సాయం చేసినాము ఉస్మానియా యూనివర్సిటీ, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు లేకపోతే వీళ్ళు మేము తల్లులకు, తండ్రులకు, అవ్వలకు, అయ్యలకు మక్క చేన్లలోకి పోయి, తర్వాత పత్తి చేన్లలోకి పోయి, అమ్మా మీకు దండం పెడతాం, మమ్మల్ని కేసీఆర్ ఉంటే మాకు జాబులు రావు, ఆ పలానోడికి ఓటేసుకోర్రి, ఈయన ఓడగొట్టురని ఒక 30 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళకు తోచినట్టు వాళ్ళు చేస్తే నీకు సీఎం వచ్చింది. నీకు విశ్వాసం లేదు, కృతజ్ఞత లేని ప్రకృతి క్షమించదు. నీ బొంద నువ్వే తోడుకుంటున్నావు అంటున్నా అన్న. అయితే ఏదైతే పునాదుల మీద సీఎం రేవంత్ అయ్యిండో అందరికీ తెలుసు. ఏ గొట్టాలు పనిచేస్తే ఈయన వచ్చిండు తెలుసు. ఏదైనా మెయిన్ స్ట్రీమ్ కానీ 2 నిమిషాలు తప్ప వాళ్ళ స్లాట్ల ప్రకారం ఏదేం చేయండి. అసొంటిది ఇప్పుడు గతంలో అన్నాడు, ఆ గొట్టాలు ఈ గొట్టాలు ఏం మాట్లాడుతారు, ఎవరు జర్నలిస్టులు మీరే గుర్తించని చెప్పి ఎవరికి చెప్పిండు? ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి మెయిన్ స్ట్రీమ్ వాళ్ళకి చెప్పిండు. మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా ఏమంటాడు, బట్టలు కూడా తీస్తా అంటాడు, అదంటాడు ఇదంటాడు. ఆయన మళ్ళీ రోజే అసలు అంటే ఈయన వైఖరిని ఎలా చూడొచ్చు అన్న? ఈ మన యూట్యూబ్ ఛానళ్ళ మీద వైఖరిని కావచ్చు, ఈ రాజకీయ మాటలు కావచ్చు, ఎలా చూడొచ్చు అన్న?
అదే ఇప్పుడు నిరుద్యోగుల మీదనేమో ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో అణచివేత సర్క్యులేట్ జారైనా ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఒకటి ఈ ప్రభుత్వం రావడానికి 2 ప్రధాన కారణాలు అయితే దాంట్లో ఒకటి నిరుద్యోగులు, రెండోది యూట్యూబ్ ఛానల్. ఈ రెండింటిని వేరు వేరు చూడలేం. యూట్యూబ్ లేకుండా నిరుద్యోగులు ఇంత వర్క్ చేసేది కాదు, నిరుద్యోగులు లేకుండా యూట్యూబ్ ఇంత వర్క్ చేసేది. అట్లాంటి ఆ 2 సెక్టార్లను పట్టుకొని నువ్వు నోటికి వచ్చినట్టు వీళ్ళనేమో గొట్టంగాలు అంటున్నావు, వాళ్ళనేమో ముదిరిపోయిన బెండకాయలు అంటున్నావు, తర్వాత ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ధర్నా చేయొద్దు అంటున్నావు. అంటే తన ఓటమిని కేసీఆర్ ఎట్లయితే రాసుకున్నాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి తన ఓటమిని తానే రాసుకుంటున్నాడు. కేసీఆర్ ఎట్లయితే టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసిండో అంటే ఆయన స్థాపించిన దాన్ని ఆయననే అంటే ఎవరు నాశనం చేయలే. మేము టీఆర్ఎస్ని మేమే భూస్థాపితం చేస్తున్నాం అని చెప్పి వాడిని వాడే చేసుకొని దానికి బీఆర్ఎస్ అని పెట్టి మహారాష్ట్ర పోయి, కర్ణాటక పోయి, బీహార్ పోయి ఈ డబ్బులను తీసుకుపోయి భారతదేశం అంతా వంచి వీడేం మనిషిరా నాయన అని వాని సమాధి, రాజకీయ సమాధిని ఆయననే కట్టుకున్నట్టు ఇలా కేసీఆర్ కట్టుకున్నట్టే కేసీఆర్ ఉచ్చదొక్కిండేమో అనిపిస్తుంది యశోద హాస్పిటల్ పోయి. ఎందుకంటే ఏ నిరుద్యోగులు ఏ యూట్యూబ్ ఛానల్ అయితే నీకు సపోర్ట్ చేసిన వాళ్ళనే తిడుతున్నామంటే సర్వనాశనం కావడానికి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళా సరే ముఖ్యమంత్రిగా ఉన్నావు, సరే యూట్యూబ్ భాష అంటే బాగాలేదు, కొన్ని ఛానళ్ళు వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయని అంటున్నావు. కొన్ని ఛానళ్ళు వ్యక్తిగతంగా కొంత ఫండింగ్ ఇచ్చి నడిపిస్తున్నది ఆయనకు తెలియదా అన్న? అంటే ప్రభుత్వానికి తెలియదా ఏ ఛానల్కి ఎక్కడి నుంచి ఫండింగ్ పోతుందని? పోలీసు వాళ్ళు నీ దగ్గర ఉన్నారు, ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఉన్నారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, సివిల్ పోలీసులు ఉన్నారు, డీజీపీ ఉన్నాడు, సిఎస్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఆ ఛానల్ ఎవరు నడిపిస్తారు? నిన్ను తిట్టొచ్చు. ఇప్పుడు మన నెత్తి మీద దోమ ఆలింది అనుకో, దోమని చంపాలనా లేకపోతే తలని నరికేస్తావా? దోమని చంపుకోవాలి. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవడైతే తిట్టిండో వాళ్ళందరినీ తీసుకుని అరెస్ట్ చేయకుండా మొత్తం యూట్యూబ్ ఛానల్ లేకుండా చేస్తా, అందరినీ క్రిమినల్స్గా ప్రకటిస్తా. ఆ యూట్యూబ్ అంటే నిజమైన పత్రికలు ఎవరు, నిజమైన జర్నలిస్టులు ఎవరో చెప్పండి అని అడుగుతున్నావు. రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నావు, నువ్వు ఎవరిని అడుగుతున్నావు ప్రశ్న? నిజమైన జర్నలిస్టులు ఎవరు మీరు డిసైడ్ చేయండి అని అడుగుతున్నావు. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ అడుగుతున్నావా? మయోం రామేశ్వరరావు TV9 అని అడుగుతున్నావా? 10TV కూడా వాళ్ళదంటారు, వాళ్ళని అడుగుతున్నావా? NTV అనేది ఆ చౌదరీస్తో వాళ్ళదంటారు, వాళ్ళని అడుగుతున్నావా? లేదంటే టీ న్యూస్ కేసీఆర్ని అడుగుతున్నావా? TV5 సాంబశివుని అడుగుతున్నావా? BR9 అడుగుతున్నావా? అంటే నువ్వు వాళ్ళు అడిగి, అంటే ఆంధ్ర ఛానల్ అని అడిగి తెలంగాణ యూట్యూబ్ ఛానళ్ళ మీద తొక్కుదామని చూస్తున్నావా? అంటే నీ బ్రెయిన్ ఎక్కడ పనిచేస్తుంది అని అంటున్నా. ఏ రోజు ఉడక మెయిన్ స్ట్రీమ్లో 2 నిమిషాలు 3 నిమిషాల కంటే రేవంత్ రెడ్డిని ఎక్కువ చూపించిన దాఖలా లేవు. అయితే ఈ కొంత TV5, ఆంధ్రజ్యోతి ఈ 2 ఛానల్ అనుకుంటా కొంత ఆ చంద్రబాబు నాయుడుతో ఫ్రెండ్షిప్ ఉంటే కొంత చూపెట్టినప్పటికి కూడా మనంతా చూపించాలి. పోటీ తిరిగింది మన చేసిన దాంట్లో చారణే కాదు కదా, చిటికెట్ కూడా చేయలే. సరే నీకు ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు, నీ గురించి కొంత పాజిటివ్గా చెప్పొచ్చు, కానీ నిజంగా కష్టపడి ఫీల్డ్లోకి వెళ్ళిన యూట్యూబ్ ఛానల్ చిత్రగుప్తు కావచ్చు, లేదంటే అంతకుముందు YR TV రంజిత్ కావచ్చు, PMR TV ఛానల్ కావచ్చు, OK TV కావచ్చు, యోయో TV కావచ్చు, మన తొలి వెలుగు కావచ్చు, తర్వాత GSR TV కావచ్చు, వాహిని TV కావచ్చు, కాలోజీ TV కావచ్చు, Q న్యూస్ కావచ్చు, తెలుగు పాపులర్ TV కావచ్చు. ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్ళు అనేకం కొట్లాడితే నీ ప్రభుత్వం వచ్చింది. నిరుద్యోగులతో కలుపుకొని అనేక సమస్యలు ఈ యూట్యూబ్ ఛానల్ చేస్తే నువ్వు మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్లోనే తొక్కాలని చూస్తున్నావు. అంటే నీకు నిజంగా ఎవడన్నా అన్యాయం చేస్తే వాళ్ళ కోసం మాట్లాడు. నువ్వు అయినా ఈ యూట్యూబ్ ఛానల్లోకి ఏం చేసినావు? కనీసం ఒక థ్యాంక్స్ అని చెప్పినావా? చెప్పాలి. నిరుద్యోగులకన్నా ఒక్కడికన్నా చెప్పినావా? నిరుద్యోగ పెద్ద పెద్ద ఛానల్కి ఇచ్చిండు ఇంటర్వ్యూ, కానీ యూట్యూబ్ ఛానల్కి ఏం లేదు కదా. అందుకని నీకు అహంకారం వచ్చింది. అహంకారం అనే ఆలోచన వచ్చినప్పుడు నీ పతనాన్ని నువ్వే రాసుకుంటున్నావు. భస్మాసురస్తం అంటారు. నీకు సాయం చేసిన వాళ్ళందరినీ తొక్కాలని చూస్తున్నావు. నువ్వు నీకు సాయం చేసిన వాళ్ళని తొక్కాలని చూస్తున్నావు, ప్రకృతి నిన్ను తొక్కాలని చూస్తుంది. కేసీఆరే హైట్ ఉన్నాడు, అన్ని పుస్తకాలు చదివినోడే ఇవాళ ఉక్కు గుండెని ఒక్కసారైనా తాకాలని ఉన్నదని చెప్పేసి ఇవాళ అపాయింట్మెంట్ ఇస్తుండు. అప్పుడు మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు బిచ్చగాడు పోయిన అపాయింట్మెంట్ ఇస్తుండు. బిచ్చగాడు పోతే రారా అని చెప్పి బిచ్చగాడికి ఏదో అపాయింట్మెంట్ ఇచ్చి వానితో హగ్ చేసుకున్నట్టు, వానికి ఏదో భోజనం పట్టించినట్టు. నీకు మంత్రులు నీకు ఈటల రాజేందర్ కళ్ళకు కనబడలే, ఆయన తీసేట అవతల పడేసినావు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసుకుపోయి అటు పడేసినావు. కొండా విశ్వేశ్వరరెడ్డిని ఇటు పడేసినావు.
అసలు హోంమంత్రి అహ్మద్ అలీ అయితే అసలు దేకలే ఉన్నాడంటే ఉన్నాడు, కూసో అంటే కూసో, నిలబడంటే నిలబడు, ఒక బొమ్మని చేసి ఆడుకున్నావు. అట్లాంటోడే ప్రకృతి పగబడితే ఆయన పరిస్థితి ఇవాళ ఎట్లుంది? రండయ్య రోజుకోకోలని లారీలు పెట్టి, డీసీఎంలు పెట్టి, బస్సులు పెట్టి జేజీఎలు కొట్టించుకుంటుండు. కేసీఆర్ అని ఒక్కొక్కడికి 10 లక్షలు ఇచ్చి పాటలు రాపించుకుంటుండు. ఆ బతుకైంది అది. కనీసం ఆయనదన్న సొంత పార్టీ అన్న, ఆయన ఎప్పటివరకైనా ఆయనే అధ్యక్షుడు ఉంటాడు. ఇది కాంగ్రెస్లో అయిన సొంత పార్టీ ఉడక కాదు. నువ్వు తుమ్ము తూడిపోయి ముక్కులాంటోడివి. సోనియా గాంధీ ఒక్క నిమిషం అనుకుంటే ఒక లెటర్ ఫ్యాక్స్లో పంపిస్తే డిస్మిస్ రేవంత్ రెడ్డి అని పంపిస్తే రేవంత్ అవుట్ ఇంకోరు ముఖ్యమంత్రి అంటే అయిపోతుంది. అంటే కథమిగా నీ ప్లాట్ఫామ్ ఏంది? నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి నీ ముఖ్యమంత్రి తీసేస్తే హూ ఇస్ రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ అహంకారం? అంత అహంకారం ఎందుకు? ఏమనుకుంటున్నావు? ఇది ఎల్లకాలం ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అనుకుంటున్నావా? ఇట్లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసినాం. రాజశేఖర్ రెడ్డి వచ్చిండు పోయిండు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, చంద్రబాబు నాయుడు వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు, నువ్వు రేవంత్ రెడ్డి వచ్చిండు ఉంటుంది. ఎందుకు అంత అహంకారం? ఎందుకు? ప్రేమగా ఉండొచ్చు కదా. యూట్యూబ్ ఛానల్ నీకు ఏం చేసినాయి? తప్పు చేసినప్పుడు చట్ట ప్రకారం శిక్ష అనుభవిస్తారు. నువ్వు చట్టం తన పంతం చేసుకుపోతుంది. ఛానళ్ళల్లో విపరీతమైన బూతులు కామెంట్లు పెడుతుంటే మన అన్ని ఛానళ్ళల్లో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి పెడతారు. 90% కేటీఆర్ మనుషులు పెడతారు. నిన్ను తిడితే నీకు అంత బాధ అవుతుంది, నిన్ను, మీ సతీమన్నో, మీ ఫ్యామిలీ సభ్యులను తిడితే. మరి మాకు యూట్యూబ్ ఛానళ్ళల్లో రిప్ మైపాల్ యాదవ్ అనో లేకపోతే బూతులో అవన్నీ పెడుతుంటే మరి నీ వ్యవస్థ అంతా ఏం పని చేస్తుంది? ఆ కామెంట్లు పెట్టేటోళ్ళందరినీ, బూత్ కామెంట్లు పెట్టేటోళ్ళందరినీ బూత్ వీడియోలు చేసేటోళ్ళు ఉన్నారు. డబుల్ మీనింగ్ డైలాగులతో స్వైర విహారం చేస్తూ సమాజాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ చేసేటోళ్ళు కేటీఆర్. ఈ బూత్ కామెంట్లు పెట్టియడానికి బూత్ కామెంట్ల పితామహుడు కేసీఆర్, హరీష్ రావు. వాళ్ళు నీ పక్కకే ఉన్నారు. వాళ్ళని పట్టుకొని నువ్వు అడగకుండా వాళ్ళ బట్టలు కూడా తీస్తా, వీళ్ళ బట్టలు కూడా తీస్తా అంటే నువ్వు ఉడదీయాల్సి వస్తే కేటీఆర్, హరీష్ రావు కూడా వాళ్ళే మెయిన్ విలన్స్. నువ్వు మెయిన్ రౌడీలను వదిలేసి చోటా మోటా రౌడీలు ఎంబడబడితే ఎట్లా? నువ్వు చేయి. ఎవడన్నా కామెంట్లు పెడితే తీసుకెళ్ళి అందరిని అరెస్ట్ చేపిస్తాం, నీతో చేపించింది ఎవడో అని అడిగి ఆ అడిగినోని కూడా లోపటాయి. అసలు మెయిన్ విలన్లు పక్కకు పెట్టుకొని నువ్వు ఎవరిని నేను బట్టలు కూడా తీస్తా అంటున్నావు అంటే నువ్వు ఏం చేస్తావు అంటున్నావు. నేను ఫైనల్గా మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమగడ్డ ఉస్మానియాకు విద్యార్థినులకు ఏం చెప్పదలుచుకున్నారు? అదే నేను అనేది ఏంటంటే అహంకారం తగ్గించుకో. ఈ వీసీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం నీకు తెలుసా తెలియదా నాకు తెలియదు. ఇమీడియట్గా ఈ వీడియో చిత్రగుప్తులో చూసినాకైనా నీ దాకా మీ పిఆర్ఓలు ఉన్నారా లేకపోతే ధ్యానంలోకి వెళ్ళిపోయారా? ధ్యానం పద్మాసనం వేసుకొని ధ్యానం ఓం అనుకుంటా ఓంకారం చేసుకుంటున్నారా? అసలు సోషల్ మీడియా చూస్తురా లేదా? పిఆర్ఓలకు లక్షల జీతాలు ఇస్తున్నావు కదా. వీసీ ఇట్లా మొత్తం ధర్నా చేయొద్దని ఒక సర్క్యులేట్ జారీ చేసిండు. దీనివల్ల ప్రభుత్వాన్ని పొట్టు తిడుతుర్రు. అసలు ఉస్మాన్ యూనివర్సిటీ వల్లనే నువ్వు సీఎం అయినావు ఇగోసారని నువ్వు చూపిస్తే అది వెంటనే వెనుకకు తీసుకోవాలి. ఒకటి, ఈ యూట్యూబ్ ఛానల్ అందరినీ కలిపి తిడితే ఈ యూట్యూబ్ ఛానల్లే నిన్నంతా కేసీఆర్ని ఎట్లయితే తిప్పికొట్టినాయో నిన్ను మళ్ళీ రెస్ట్ తీసుకునేటట్టు చేస్తాయి. కాబట్టి యూట్యూబ్ ఛానళ్ళతోని సోషల్ మీడియాతోని నిరుద్యోగులతోని పెట్టుకోకు అని సలహా ఇస్తున్నాను. అంటే మొత్తానికి థ్యాంక్స్ అన్న, మీ యొక్క అద్భుతమైన విశ్లేషించినందుకు. ఇది ఇప్పటివరకు మోతబర్ ముచ్చట్లలో మైపాల్ అన్నతో పెట్టినటువంటి ముచ్చట. అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా? తెలంగాణ యూట్యూబ్ ఛానళ్ళను కావచ్చు, అన్నట్టు నిరుద్యోగులను కావచ్చు, ఉస్మానియాలో చదివేటువంటి విద్యార్థినులను ప్రశ్నించే గొంతుకలను భయపెట్టాలని చూస్తున్నాడా? ఆయన భయపడుతున్నాడా లేకపోతే భయపడుతున్నాడో మీ కామెంట్ల రూపంలో చెప్పారు. మీ సైనింగ్ ఆఫ్ ఉదయ్ కిరణ్.